హాయ్ ఫ్రెండ్స్, మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడంటే మన జీవితాలు ఎలా ఉంటాయో ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. ఒకరోజు ఉదయం సుందర్ ఇంటి డోర్ బెల్ మోగింది. ఇంత ఉదయాన్నే ఎవరొచ్చుంటారు అనుకుంటూ సుందర్ హడావిడిగా వెళ్లి తలుపు తెరిచాడు. బయట అందమైన దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. సుందర్ ఆశ్చర్యంగా, ఏంటండి, మీకెవరు కావాలి అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో, ఏంటి, నేనే నీ దగ్గరకు వస్తే నన్ను గుర్తుపట్టలేవా అని అన్నాడు. ఆ మాటలకు సుందర్ ఆశ్చర్యంతో, క్షమించండి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను, దయచేసి మీరెవరూ చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను నీకు ప్రతిదీ ఇచ్చిన వాణ్ణి, నీ ఇల్లు, నీ కుటుంబ సంతోషం ఇవన్నీ నా వల్లే వచ్చాయని అన్నాడు. సుందర్ ఆశ్చర్యంతో, మీరు దేవుడా అని అడిగాడు. ఆయన నవ్వుతూ, అవును నేనే, ఈరోజు నీకు నన్ను చూడగలిగే శక్తిని ఇస్తున్నాను, నీకు మాత్రమే నేను కనిపిస్తాను, ఇతరులెవరికీ కనిపించను అని చెప్పాడు. ఇంతలో సుందర్ తల్లి, బాబు, ఎవరితో మాట్లాడుతున్నావు, తలుపు దగ్గర ఎవరూ లేరు కదా అని అంది. ఆ మాటలు విన్న సుందర్, అంటే నిజంగా దేవుడు నాకే కనిపిస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు. ఈలోపు తల్లి, టీ తాగు సుందర్ అని టీ తెచ్చి ఇచ్చింది. ఆ టీ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. సుందర్ టీ తాగుతూ, ఏంటమ్మా ఇంత తీయగా ఉన్నాయి, ఎందుకింత చక్కెర వేస్తున్నావు అని కోపగించుకున్నాడు. అప్పుడే దేవుడు సుందర్ను ప్రశాంతమైన కళ్లతో చూశాడు. నీ తల్లితో ఇలాగే మాట్లాడుతావా అన్నట్లు అనిపించింది. వెంటనే సుందర్ తల్లిని చూసి, పర్లేదులేమ్మా, టీ బాగుంది అని చెప్పాడు. ఆ రోజు సుందర్ ప్రతి పనిని దేవుని చూసి మర్చుకుంటున్నాడు. స్నానం చేసి దేవునికి నైవేద్యం పెట్టి నిదానంగా ప్రార్థించాడు. ఆఫీస్కి వెళ్లేటప్పుడు దేవుడు కూడా కారులో పాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ఇన్ని రోజులు సుందర్కి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునే అలవాటు ఉండేది. కానీ ఆ రోజు మాత్రం ఫోన్ రావడంతో కారును పక్కన పార్క్ చేసి మాట్లాడాడు. ఆఫీసులో లంచం అడగాలనుకున్న ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి చూసి ఆగిపోయాడు. మనలో చిత్తశుద్ధి ఉండాలి అని దేవుని చూపు సుందర్కి గుర్తు చేశాయి. అలాగే ఆఫీసులో ఎప్పుడు స్టాఫ్ తో కోపంగా మాట్లాడే సుందర్ ఈ రోజు చాలా సౌమ్యంగా ఆప్యాయంగా మాట్లాడాడు. సుందర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ, ఈ రోజేంటి సార్ ఇంత మంచి మనిషిలా మారిపోయారు అని చర్చించుకున్నారు. అదే రోజు సాయంత్రం ఇంటికొచ్చి తల్లితో భోజనం చేసి, అమ్మా, ఈ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిందని చెప్పాడు. ఆ మాటలకు సుందర్ తల్లి ఆశ్చర్యంతో, ఏమైందిరా, నువ్వు ఈ రోజు భోజనంలో ఎలాంటి లోపం చెప్పలేదు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావని చెప్పింది. ఇదంతా కూడా దేవుడు పక్కనే ఉండి చూస్తున్నాడు. రాత్రి పడుకునే ముందు దేవుడు సుందర్ తలపై చేయి పెట్టి, ఈ రోజు రాత్రి నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుందని చెప్పాడు. నిజంగానే ఆ రాత్రి సుందర్ జీవితంలో అత్యంత ప్రశాంతమైన నిద్ర కలిగింది. ఉదయాన్నే సుందర్ తల్లి నిద్రలేపింది. నిద్ర లేవగానే ఇదంతా కూడా రాత్రి వచ్చిన కల అని అర్థం చేసుకున్నాడు. కానీ అది సాధారణ కల కాదు. అది సుందర్ జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పింది. మనం ఎప్పుడు మనం చేసే పనిని దేవుడు చూస్తున్నాడు అని అనుకుంటే మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ, శాంతి, ప్రేమ కనిపిస్తుంది. నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.